వెన్నుతట్టి ప్రోత్సహించే చేయి ఉంటే, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే స్ఫూర్తినిస్తే అంతరిక్షమే హద్దుగా అద్భుతాలు ఆవిష్కరించబడతాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది కవల్యారెడ్డి. ఇంతకీ కవల్యారెడ్డి సాధించిన ఘనత ఏంటి? మన రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచేందుగా కవల్యారెడ్డి ఏం సాధించింది? యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్న కవల్యారెడ్డి విన్నింగ్ స్టోరీ మీకోసం. లెట్స్ వాచ్ ఇట్. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు సైకిల్ నడుపుతానంటే వద్దు అనే పరిస్థితుల నుంచి నేడు అంతరిక్షంలోకి వెళ్తాను అంటే వెన్నుతట్టి నిలుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఆడపిల్లల చదువుకుని ఏం చేస్తుందిలేందే అనే మాటల నుంచి లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అనుకున్న రంగానికి లక్ష్య సాధన దశగా సాగుతున్నారు మహిళలు. ఆకాశమే హద్దు అనే మాటలతో నిజం చేస్తూ వ్యోమగాములుగా వెళ్తున్నారు. కెనడాలో పోలిడారలో వ్యోమగాములుగా శిక్షణ పొందుతున్న మన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన కైవల్య ఎంపికయింది. అమ్మాయి పుడితే మైనస్, అబ్బాయి పుడితే ప్లస్ అనే కాలానికి చెల్లుచీటి పడింది. కంటే కూతుర్నే కనాలి అనే స్థాయికి సమాజం చేరింది. అడ్డుగీత గీయకపోతే అంతరిక్షాన్ని మడిచి అరచేతులు పెట్టేస్తామంటున్న అతివలు ఎందరో. సునీత విలియమ్స్, కల్పనా చావ్లాల స్ఫూర్తితో అంతరిక్షంలోకి అడుగు పెడుతోంది మన ఆంధ్ర బాలిక కైవల్యారెడ్డి. గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచెల కవల్యారెడ్డి అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది. ఫ్లోరిడాలోని టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా కేవలం 155 మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో కవల్యారెడ్డి ఒకరిగా నిలవటం మన రాష్ట్రానికే గర్వకారణం. కవల్యకు టీఎస్ఐ 4 ఏళ్ల పాటు కఠినమైన ఆస్ట్రోనాట్ శిక్షణ అందించనుంది. కవల్యతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నాసా ఆస్ట్రోనాట్ శిక్షణ అందిస్తారు. జీరో గ్రావిటీ పారాబొక్ ఫ్లైట్స్, స్కూబా డైవింగ్, ఈవా డైవింగ్, న్యూట్రల్ బోయన్సీ శిక్షణ, హై ఆల్టిట్యూడ్ స్కై డైవింగ్, హైకింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత అభ్యర్థులు శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. ఏరోస్పేస్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమంటున్న కవల్యారెడ్డి తన 10 ఏళ్ల ప్రాయం నుంచే వివిధ కళలు, పోటీ పరీక్షలు ప్రత్యేకత చాటుతూ ముందుకు దూసుకువెళుతోంది. తండ్రి కుంచెల శ్రీనివాసరెడ్డి, తల్లి విజయలక్ష్మి ప్రోత్సాహంతో అనేక పోటీల్లో పాల్గొని పతకాలను సొంతం చేసుకుంది. చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వ్యాసరచన, కూచిపూడి, భరతనాట్యం, కరాటే వంటి పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడున్న యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ సందేశాల ద్వారా 4 మాటలు చెప్పండి. ఫస్ట్, ఇంపాసిబుల్ అంటూ ఏమీ లేదు. మనం గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా పాసిబులే. ఏంటంటే ఫస్ట్ మనకొక గోల్ ఉండాలి, డ్రీమ్ ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, పెద్ద డ్రీమ్ ఉండాలి, చిన్న డ్రీమ్ అనేది క్రైమ్ అన్నారు. అంటే ఎంత పెద్ద డ్రీమ్ చేయగలిగితే అంత చేయండి. ఫస్ట్ దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత చేయండి. ఎంత డెవలప్ చేసుకోగలిగితే అంత రిసోర్సెస్‌ని, అంత నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోండి. మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, టీచర్స్ సపోర్ట్ చేస్తారు, అందరూ చేస్తారు. లియోనార్డో డా విన్సీ ఏమన్నారంటే, లవ్ ది సైన్స్ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్ ఆఫ్ సైన్స్ అన్నారు. అంటే అన్నిటిని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. థ్యాంక్స్ చెప్తావమ్మా. ఇప్పటిదాకా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే? ఓకే. ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుండి ఇలాంటి పెద్ద పెద్ద ఇంపాసిబుల్ గోల్స్ ఇలాంటివి చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళు కాదు అని చెప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ మా అమ్మ వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే బుక్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్, ఇంకా ఎమోషనల్‌గా, మెంటల్‌గా అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఇవాళ ఈ స్టేజ్‌కి వచ్చానంటే వాళ్ళే కారణం నాకు. ఆ తర్వాత ఒకవేళ నాకు ఒక క్వెషన్ రాలేదనుకో, దాన్ని ఆన్సర్ చేయలేకపోయారనుకోండి, బుక్స్ గానీ, రిసోర్సెస్ గానీ, టీచర్స్‌ని కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా నన్ను టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు, టీచ్ చేశారు. ఇలా నా మెంటర్స్ కూడా. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆస్ట్రానమీలో కైవల్య అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 8వ తరగతిలోనే 2020 సీఎం 24 గ్రహశకలాన్ని కనుగొంది. అలాగే 10వ తరగతిలో 2021 సీఎం 37 అనే మరో గ్రహశకలాన్ని కనుగొంది. 2021లో జర్మనీలో జరిగిన ఆస్ట్రోఫిజిక్స్ పోటీలో పాల్గొని సిల్వర్ ఆనర్ అందుకుంది. వ్యోమగామి శిక్షణకు కైవల్యారెడ్డి అర్హత సాధించడంతో తండ్రి
శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా అనిపించింది మీ అమ్మాయి వ్యోమగామి శిక్షణకు వెళ్తుంది? ఈరోజు కైవల్య అస్ట్రనాట్ క్యాండిడేట్గా ఎంపిక కావటం, శిక్షణకి ఎంపిక కావటం అనేది చాలా ఆనందదాయకం. నిజంగా కూడా చాలా ఆనందపడుతున్నాం. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అందరూ కూడా మీ అమ్మాయి అని చెప్పుకుంటున్నప్పుడు చాలా ఆనందం వేసింది. అదేవిధంగా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా నేను ఆస్ట్రోనాట్ని అవుతాను, అదేవిధంగా ఆస్ట్రోఫిజిక్స్ లో బాగా మంచి ఇది సాధించి ఒక ఐన్స్టీన్ లాగా, న్యూటన్ లాగా, ఒక గొప్ప శాస్త్రవేత్త లాగా ఎదిగి భారతదేశాన్ని మంచి ఖ్యాతిని తీసుకొస్తాను అనేవి చిన్నప్పటి నుంచి ఏదో చెబుతా ఉన్నాయి కాకుండా అది గోల్ గా మార్చుకొని దాన్ని సాధించే దిశగా వెళ్తానికి ఈ తొలిమెట్టు వేయటానికి ఈ టైటాన్ స్పేస్ వాళ్ళకి ఈ వేదిక సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యోమగామ శిక్షణకు కైవల్యారెడ్డి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు ఉన్నారు, వారు మరిన్ని విషయాలు తెలుసుకుందాము. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మా అమ్మాయి వ్యోమగామి అభ్యర్థిగా ఎంపిక కావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది మా కుటుంబానికే కాదు, రాష్ట్రానికి కూడాను, దాంతో పాటు భారతదేశానికి కూడాను ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయం. ప్రస్తుతానికి అది శిక్షణ పూర్తి చేసుకొని వ్యోమగామిగా తిరిగి వస్తే అది ప్రపంచం గర్వించదగినటువంటి విషయం అవుతుంది. అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాంతో పాటుగా మా అమ్మాయిని ఇప్పటి వరకు ప్రోత్సహించినటువంటి టీచర్స్, మెంటర్స్, శ్రేయోభిలాషులు వీరందరికీ కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమంటున్న కైవల్యారెడ్డికి చిన్నతనం నుంచే ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు అకుంఠిత దీక్ష, పట్టుదలతో మనిషి సాధించుకుంటే సాధించలేనిది ఏమీ లేదని కైవల్యారెడ్డి నిరూపిస్తోంది. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. కైవల్యారెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, తన ఆశయాన్ని నెరవేర్చుకుంటూ నోబెల్ ప్రైజ్ని గెలవాలని మనసారా ఆశీర్వదిద్దాం, అభినందిద్దాం.